రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ జేబీఐటీ కాలేజీలో 13వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికెట్స్ అందుకున్నారు. విద్యార్థులు సవాళ్లను స్వీకరించడానికి సదా సిద్ధంగా ఉండాలన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్. విద్యావృత్తిలో నైపుణ్యాన్ని సాధిస్తే ఏదైనా సాధించగలమని కళాశాల సెక్రటరీ జేవి కృష్ణారావు అన్నారు. పోటీ ప్రపంచంలో సరిపోయేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని గౌరవ అతిథిగా హాజరైన మదన్ మోహన్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరితో పాటు 450 మందికి పైగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. The pillars of this country to create employment for hundreds of students who are upcoming students, and they would become the great contributors to the economy of this country. To see to it, this country, their contributions will go noticed by this countrymen, and I wish them all the best. This is the 13th convocation day of JBIT after we got autonomous in 2011, and this year was the highest placements through 2019 till now. There are about 2,500 students being placed in different companies, and it was very motivational address by our chief guest, our Judge Garu, which has been really. I hope the students will take that as a strong for the future ambition, and I wish them all the best. ఇవాళ జరిగినటువంటి గ్రాడ్యుయేషన్ డేలో పురస్కారాలు, బహుమతులు, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ తీసుకున్నటువంటి వాళ్ళు చాలా ఉత్సాహంతో పొంగుతూ ఉండడం చూసి భవిష్యత్ భారతదేశానికి అద్భుతమైనటువంటి ఆసరాలు వ్యక్తులు దొరికారు అని మనం అందరము గర్వపడే పరిస్థితి. అధ్యాపకులు ఈ కళాశాలలో ఉన్నటువంటి అటానమస్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అధ్యాపకులు నిరంతర కృషి, గట్టి ప్రయత్నం, విద్యార్థుల్ని తీర్చిదిద్దాలన్న సత్సంకల్పంతో చేస్తూ ఉన్నటువంటి గొప్ప కృషి ఇవాళ ఫలితం అయ్యి మనం 13వ గ్రాడ్యుయేషన్ డే చూసాం.